వందనములు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రియ సహోదరులకు ప్రేమతో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించుచున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఆలకించండి, గ్రహించండి, వాక్యానుసారముగా నడవడానికి ప్రయత్నించండి. వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ నడుచుకుందాం. నేర్చుకుంటున్నాము. ఈరోజు హంసను గూర్చి కొన్ని మాటలు వాక్యంలో నుంచి నేర్చుకుందాం. హంస నేర్పే ఆత్మీయ పాఠం ఏమిటో మనం నేర్చుకుందాం. ఇంగ్లీష్లో స్వాన్ అంటారు. స్వాన్, హంస. దీనికి ముఖ్యంగా మనము 4 మాటలు చెప్పుకోవచ్చు. హంసను గూర్చి మొదటిగా 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 4 విషయములను గూర్చి మనం క్లుప్తముగా ధ్యానం చేద్దాం. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. హంస అనేది అందమైన పక్షి, తెల్లగా ఉంటుంది. రెండవది, హంస నడక వయ్యారంగా నడుస్తుంది. చక్కని నడక, హంస నడక. మూడవది, హంస అనే బిరుదు, పరమహంస అని బిరుదులు ఇస్తుంటారు కొందరికి. నాలుగవది, హంస నీళ్లను పాలను వేరు చేయగలుగుతున్నది. మరొకసారి, ఇది చాలా అందమైన పక్షి, తెల్లగా ఉంటుంది. రెండవది, హంస నడక. మూడవది, పరమహంస అనే బిరుదులు. ఐదవది, హంస నీళ్లను పాలను వేరు చేయగలుగుతున్నది అనే ఈ 4 విషయాలు ముఖ్యంగా హంసలో నుండి మనము నేర్చుకోవచ్చు. పురులారా, మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇది అందమైన పక్షి, చాలా అందమైన పక్షి, తెల్లగా ఉంటుంది. తెలుపు అనేది మహిమకు సూచన, మహిమకరముగా ఉంటుంది అని అర్థం. కొన్ని హంసలు నల్లగా ఉన్న హంసలు కూడా ఉన్నాయి. హంస అనే దానికి అనగానే మనకు తెల్లగా అది మెరిసిపోతూ ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. మన మనసులో కూడా తెల్లని ఆకారములు మనకు గుర్తు వస్తుంటాయి. కానీ నల్లని హంసలు కూడా ఉన్నాయి. అయితే నల్లని హంసల కంటే తెల్లని హంసలను ఎక్కువగా మనం చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఈ తెలుపు అనేది పరిశుద్ధతకు సూచనగా మనం గమనించాలి. పరిశుద్ధత ఇది మహిమకరముగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో అందమైన పక్షిగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పించుచున్నది. కాబట్టి లోక సంబంధమైన సౌందర్యం కాక ఆత్మ సంబంధమైన సౌందర్యం. మనము నిన్న నేర్చుకుని ఉన్నాం నెమలిని గూర్చి. అది కూడా చాలా అందమైనది. అందము అనేటువంటిది ఈ లోక సంబంధమైన అందము, సౌందర్యము కాక ఆత్మీయ సౌందర్యము కలిగిన విశ్వాసిగా, ఆధ్యాత్మిక సంబంధమైన అందమైన సంఘముగా ఉండాలని ఆత్మీయ అలంకరణను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం, నేర్చుకుని ఉన్నాం. కాబట్టి కీర్తన గ్రంథంలో మనం 45వ కీర్తన 13వ వచనంలో చూస్తే, అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది అని మనం చూస్తాం. అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలము మహిమ గలది అనగా సంఘము మహిమ కలిగినదిగా ఉండాలి. దేవుడు మనం చూసేటువంటిది ఆంతర్యాన్ని చూస్తాడు కానీ పై రూపాన్ని కాదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సమూయేలుతో అంటున్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ నేనైతే హృదయం లక్ష్య పెడతానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు హృదయములను లక్ష్య పెట్టువాడు. హృదయాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని పరిశోధన చేస్తాడు, పరిశీలన చేస్తాడు. హృదయాంతర్యములోనికి దేవుడు చూస్తాడు, పై రూపమును కాదన్నాడు. అయితే నెమలు కానీ హంస కానీ ఇవి పైకి అందముగా ఉండొచ్చు, కానీ పై అందమైనా సరే
మన ఆత్మీయ సౌందర్యానికి సూచనగా మనం గమనించి ఆత్మీయ జీవితంలో సౌందర్యము కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాము. తర్వాత రెండవదిగా చూస్తే హంస నడక, వయ్యారి నడక. దాని నడకను గూర్చి కూడా పాటలు పాడుతున్నారు. హంస నడకని, వయ్యారపు నడకలని పాటలు కూడా కట్టి దాన్ని వర్ణిస్తూ పాడుతూ ఉంటాం మనం గమనిస్తాం. మన ఆధ్యాత్మిక జీవితంలో నడక అందమైన నడకగా ఉండాలి. ముఖ్యంగా మనం చూస్తే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే దేవుడు అబ్రహాంతో అంటాడు, నీవు నా సన్నిధిలో నిందారహితముగా నడవాలి అని అంటాడు. నిందారహితముగా నడుచుకుంటా అనేది మనం గమనిస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిందలేని వారిగా దేవుని సన్నిధిలో నడవాలి. నడకను గురించి బైబిల్ చాలా విషయాలని, క్రమంగా నడవాలి, మర్యాదగా నడవాలని, వెలుగులో నడవాలని, ఇంకా చాలా విషయాలని అది ఒక ప్రసంగం. అయితే పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదివితే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షకులతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు అని అంటారు. రాజకుమార పుత్రిక అని అనగా రాజునిగా తండ్రి అయిన దేవుడు, కుమార్ అనగా కుమారుడిని యేసుక్రీస్తు, పుత్రిక అనగా సంఘము, క్రైస్తవ సంఘము. రాజకుమార పుత్రిక నీ పాదరక్షకులతో ఎంత అందముగా నడుచుచున్నావు. సంఘానికి ఉన్న ఆ పాదరక్షకులేంటి? పాదరక్షకులు అనగా సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలి, సువార్త ప్రకటించే సంఘముగా. నడక, సంఘము, ఆత్మీయ సంఘము ఈ లోకంలో నడిచేటప్పుడు లోకానుసారంగా కాక ఈ లోకంలో దైవికంగా నడవాలి. క్రీస్తు వలె మనము నడవాలి, ఆయన అడుగు జాడలలో నడవాలి. మన క్రైస్తవ నడక క్రమమైనది, మర్యాదగా ఉన్నప్పుడు అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుందని అర్థమైనది. తర్వాత మనము గమనించినట్లయితే ప్రియులారా, కొంతమందికి బిరుదిస్తున్నారు. ఇక్కడ 3వదిగా మనం చూద్దాం. పరమహంస అని కొంతమందికి బిరుదులు ఇస్తుంటారు. ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నవారు, దాంట్లో పండితులైతే డాక్టర్స్ అని, పండితులు అని, ఆ తర్వాత ఇంకెన్నో రకరకాల బిరుదులు ఇస్తారు చూసారా. ఒక పనితనములో పరిపక్వత చెందిన వారికి ఇచ్చేటువంటి బిరుదు అది పరమహంస. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నప్పుడు చదివినట్లయితే మనము పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలని చూస్తున్నాం. నీవు పరిశుద్ధ జీవితంలో సంపూర్ణమైతే, క్రీస్తులో ఉన్న పోలికలన్నీ పరిపక్వత నీలో సంతరించుకోగలిగితే అప్పుడు నీవు ఆత్మీయంగా పరమ హంస అనేటువంటి బిరుదును వర్తించుతున్నది. క్రీస్తులో పరిపక్వత మనకు రావాలి అనేది గమనించుచున్నాను. తర్వాత 4వదిగా మనం చూస్తే హంస పాలు నీళ్లు మనం కలిపి పెడితే అది పాలు మాత్రం త్రాగి నీళ్లను విడిచిపెడుతుందని ఇది అందరికి కూడా తెలిసినటువంటి ఒక సత్యం. అది ఎలా సాధ్యం అవుతుందో అది మనకు తెలియదు. అది దేవుని సృష్టి. దేవుని సృష్టి ఎంత గొప్పదో. అందుకని ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి దానికి ఒక్కొక్క ప్రత్యేకత దేవుడు పెట్టాడు అంతే. కాబట్టి నీళ్లు పాలు కలిపితే పాల్లాగానే ఉంటాయి కదా. నీళ్లు ఆ పాలలో మిక్స్ అయిపోతాయి, మనం వేరు చేయలేము. ఒకవేళ మజ్జిగ కానీ మనం పెడితే ఆ మజ్జిగను కొన్ని గంటల తర్వాత చూస్తే నీళ్లు పైకి తేలి ఆ మజ్జిగ కిందకి వెళ్ళొచ్చు. నీటిని వేరు చేసినా కొంత మజ్జిగ కారం కొద్దిగా ఉండొచ్చు. కానీ ఈ హంస మాత్రం రెండింటిని వేరు చేయగలిగే కెపాసిటీ దానికి ఉంది. అనగా దేవుని వాక్యము అనేది పాలు అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు చూస్తే స్వచ్ఛమైన పాలు, నిర్మలమైన పాలు అంటే కల్తీ లేని పాలు. దేవుని వాక్యం కల్తీ లేనటువంటి వాక్యం. కలిపి చిరిపే వాక్యాలు ఎన్నో వస్తున్నాయి. ఎన్నెన్నో బోధలు, ఎన్నెన్నో రకరకాలుగా ఎవరి మట్టుకు వారి జ్ఞానులుగా ప్రదర్శించుకుంటూ బోధలు చేస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకొని స్వచ్ఛమైన
పాలు అనబడే వాక్యాన్ని సేకరించాలి అని అర్థం. నీళ్లు కల్తీ అన్నమాట, కల్తీ పాలు. అయితే ఈ హంసలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ నీళ్లను వదిలేస్తుంది, పాలను మాత్రమే తీసుకుంటుంది. ఈ రోజున చాలా మంది రకరకాల ప్రసంగాలు చేసినా అందులోని వాక్యాన్ని మాత్రం తీసుకోనండి, అందులో అనవసరమైన విషయాలను మాత్రం వదిలేయండి. అది హంసలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం. అలాగ హంస వలె మనము ముందుకు సాగుదాం. ఇది హంసను గూర్చిన అద్భుతమైన సత్యములైనవి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఈ అద్భుతమైన సత్యములను మనం చూస్తాం. అయితే హంసను గురించి అసలు బైబిల్లో వ్రాయబడిందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే, యోబు గ్రంథము 29:18వ వచనంలో మనం చదువుదాం. అప్పుడు నేను ఇట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడ నవ్వుదును అని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే హంస ఎక్కువ కాలం బ్రతుకుతుందా, తక్కువ కాలం బ్రతుకుతుందా అని అడిగితే, హంస ఎక్కువ కాలం బ్రతకదు, 6 నెలలు మాత్రమే బ్రతుకుతుంది అని చాలా మంది చెప్తుంటారు. కాకి వలె కలకాలం బ్రతికేదానికంటే హంస వలె 6 నెలలు బ్రతికితే చాలనే సామెత చెప్పుకుంటారు కదా. అంటే దాన్ని బట్టి గమనిస్తే హంస ఎక్కువ కాలం బ్రతకదు, కొద్ది కాలమే బ్రతుకుతుంది అని చాలా మంది అభిప్రాయం. కానీ దేవుని వాక్యంలో చూస్తే హంస అనేటువంటిది తక్కువ కాలం కాదు, దీర్ఘాయు ఉంటుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ చదివిన యోబు గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడని నవ్వుదును. చూసారండి, హంస అంటే దీర్ఘాయువు కలిగింది. అయితే మరి సామెత ఎందుకు వచ్చింది అని అంటే, హంస పవిత్రంగా ఉన్నట్లుగా, వివేకంగా ఉన్నట్లుగా కొద్ది కాలం బ్రతికినా పర్వాలేదు, హంసలాగా ఉండమని అన్నారు. కానీ హంస తక్కువ కాలం బ్రతుకుతుందని కాదు అర్థం. కాకి కలకాలం బ్రతకదు, దానికి కూడా కొంత ఆయుష్యం తర్వాత చనిపోతుంది. ఎప్పటికీ అది చావు లేకుండా ఉండదు. కాకిలాగా ఉండొద్దు, హంసలాగా ఉండని చెప్పడానికి ఎలా ఉపయోగిస్తారు. కానీ హంస అనేటువంటిది ప్రియులారా దీర్ఘాయుష్యం కలిగింది. కాబట్టి హంసను గురించి దేవుని వాక్యంలో మనము నేర్చుకున్న ఈ సత్యములను బట్టి మన ఆత్మీయ పాఠములను మనం నేర్చుకొని ప్రభు కృపలో ముందుకు సాగుదాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. మహిమగల మా తండ్రి, ఇంతవరకు చెప్పబడిన మాటలు, వాక్యం అందరి హృదయాలు దీవెనకరంగా చేయండి. ప్రతి వారి హృదయాల్ని తట్టు త్రిప్పండి. హంస వలె పరిశుద్ధత కలిగి, హంస వలె అయా వివేకం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీళ్లను పాలను వేరు చేయగలిగినటువంటి వివేచన ప్రభు, అలాంటి జ్ఞానము, వివేకము నాకు దయచేయండి. కల్తీ బోధలు ఎన్నో వచ్చినా, ఎవరు బోధలు ఏమున్నా, ఎన్ని చెప్పినా అందులో ఉన్న మంచి విషయాలు మాత్రం సేకరించి అందులో ఉన్న అసత్యములను వదిలివేసే హంస లాంటి జ్ఞానం మాకు దయచేయండి. ప్రతి వారిని దీవించండి. ఈరోజు వాక్యం బిడ్డలను దీవించండి. వారి పనిపాట్లు మీ కృప దయచేయండి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి లేపి నడిపించండి, బలపరచండి. నీ సాక్షి బిడ్డలుగా వాడుకోనండి. నీకే స్తోత్ర మహిమలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సర్వదా ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.